వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఈ రోజు నేను బీహార్ ఎన్నికల్లో జరిగిన కొన్ని గమ్మత్తైన విషయాలు మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇవన్నీ బీహార్ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ గెలిచిన సీట్లకు సంబంధించిన వివరాలు. ఒకసారి చూడొచ్చు, బాగాలో రామ్ సింగ్ అనేటైన 6,000 మెజార్టీ తోటి గెలిచిండు, 6,300. రామ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద ఎంత 6,313 ఓట్ల తేడా తోటి ఆయన గెలిస్తే, జనసురాజ్ పార్టీ 5,779. మొత్తంగా ఈ 6,000 తేడాతోటి గెలిచి ఈయనకు నియర్ బై 6,000, ఇంకా ఇండిపెండెంట్ 4,200 ఇక్కడ తీసుకుపోయిన పరిస్థితి. దాంతో పాటు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, కృష్ణానందన్ పాశ్వాన్ 7,095 ఓట్లతోటి గెలిచిండు. ఎవరి మీద? ఆర్జేడి రాజేంద్ర కుమార్ పైన. జనసురాజ్ పార్టీ అభ్యర్థికి 9,568 ఓట్లు వచ్చినాయి. సో ఈయన గెలిచిందేమో 7,095. జనసురాజ్ పార్టీ అంటే మన పీకే పార్టీ, ఈయనకు 9,000 చిల్లర వచ్చినాయి. సో సరిగ్గా మార్జిన్ కావాల్సిన ఓట్లు జనసురాజ్ పార్టీకి అక్కడ పడిపోయినాయి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ బీజేపీ అభ్యర్థి 10,000 ఓట్లతో గెలిచిండు. జనసురాజ్ పార్టీ అభ్యర్థి ఇక్కడ 9,487 ఓట్లు ఈయనకు వచ్చినాయి. సో జై జనసురాజ్ పార్టీ, జై పీకే, జై బీజేపీ. సో ఇది 10,000, ఇది 5,000 తేడాతోటి గెలిచిర్రు. మధుబన్ లో రాణా రణధీర్ 5,492, జనసురాజ్ పార్టీకి 5,383. విజయవంతంగా జై బీజేపీ. ఇట్లా చూసుకుంటూ పోతే కొన్ని ఆనిముత్యాలను కూడా మనం చూడొచ్చు, కానీ కొన్ని చూసే ప్రయత్నం మాత్రం చేద్దాం. ఇక్కడ బీజేపీ 7,752 ఓట్లతోటి గెలిచింది. దానికి సంబంధించి ఎంఐఎంకి ఇక్కడ 30,000 ఓట్లు వచ్చినాయి. జనసురాజ్ పార్టీకి 2,500 ఓట్లు వచ్చినాయి. సో జై బీజేపీ, జై ఎంఐఎం, జై జనసురాజ్ పార్టీ. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఈ మురారి మోహన్ ఝా 7,305 ఓట్ల తేడాతోటి గెలిచిండు రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి పైన. ఎంఐఎం సంబంధించి 7,474. జై ఎంఐఎం, జై బీజేపీ. సో ఇలాంటి కొంచెం నేను ర్యాండమ్ గానే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తక్కువ మార్జిన్ ఉన్న ఓపెన్ చేసి చూడడం ద్వారా ర్యాండమ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. వినయ్ కుమార్ సింగ్ ఆయన 4,767 ఓట్లతోటి గెలిచిండు. రాష్ట్రీయ జనతాదళ్ సెకండ్ లీడ్ లో ఉంది. జనసురాజ్ పార్టీకి 11,977. జై జనసురాజ్ పార్టీ, జై బీజేపీ. ఇట్లా మనం వార్తలను చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. భారతీయ జనతా పార్టీ 5,601 మెజార్టీ తోటి గెలిస్తే, జనశక్తి జనతాదళ్ కు 4,900, జనసురాజ్ పార్టీకి 3,000, ఇక మొత్తంగా నోటాకు 3,000. మొత్తంగా ఇది కూడా జై బీజేపీ. సో ఇదొకటి 95 ఓట్లతోటి గెలిచారు. 95 ఓట్లతో ఎవరి మీద? సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రకాష్ రంజన్ మీద గెలిచారు. మహేష్ పాశ్వాన్ 95 ఓట్లతో గెలిచిండ్రు. ఇక్కడ జనసురాజ్ పార్టీకి 3,882 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ కూడా 95 ఓట్ల మెజారిటీ తోటి ఒక సీట్ అయితే గెలిచింది బీజేపీ. సో ఈ రకంగా మనం చూసుకోవచ్చు. అది జనసురాజ్ పార్టీకి, బీజేపీ సంబంధించిన కొన్ని చూసాం కదా. ఇప్పుడు జేడీ గెలిచిన దాంట్లో కూడా కొన్ని ఆనిముత్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. 1,400 ఓట్ల తేడాతోటి గెలిచిర్రు విశాల్ కుమార్ అన్నట్టు ఆయన 1,400. సో ఇక్కడ జనసురాజ్ పార్టీకి 7,000. జై జనసురాజ్, జై బీజేపీ. ఇక్కడ 16,000 చూద్దాం. ఇందులో ఓపెన్ చేసి చూడొచ్చా? ఎస్, చూడొచ్చు, తప్పేం లేదు. జనతాదళ్ కి 16,000 ఓట్ల తేడాతోటి గెలిచిందామే. ఇక్కడ జనసురాజ్ పార్టీకి 11,000 చిల్లర వచ్చినాయి. ఇండిపెండెంట్ కూడా 4,000 బాగానే గెలవడానికి కావాల్సిన అది ఏర్పడ్డది. గోపాల్ కుమార్ అగర్వాల్ 8,822 ఓట్లు ఆయనకు వస్తే, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడి ఎంఐఎంకి 76,000 ఓట్లు వచ్చినాయి. ఆర్జేడీకి ఇక్కడ 60,000 ఓట్లు వచ్చినాయి. సో ఎన్డీఏ కూటమికి సంబంధించి బాగానే ఎంఐఎం గట్టిగానే మద్దతుగా నిలిచి చాలా విజయవంతంగా గెలిపించింది. ఇట్లాంటి సీట్లు ఎంఐఎం గెలిపించిన సీట్లు నంబర్ బాగానే ఉంది చూస్తే. బీజేపీ 13,000 ఓట్లతో గెలిచింది. జనసురాజ్ పార్టీకి 6,500, ఇండిపెండెంట్ కి 6,500. కథం ఇంకో ఇండిపెండెంట్ కి 5,400, ఇండిపెండెంట్ కి 4,400. మొత్తానికి జై భారతీయ జనతా పార్టీ, జై జనతాదళ్. మొత్తంగా ఎన్డీఏలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మ్యాజిక్లు బాగానే జరిగినాయి. ఇంకొకటి రెండు చూపించే ప్రయత్నం చేస్తాను. 2,626 ఓట్ల తేడాతోటి జనతాదళ్ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే, సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి 2,600 ఓట్ల వెనుకబడ్డాడు. జనస్వరాజ్ పార్టీకి ఇక్కడ 10,000 ఓట్లు వచ్చినాయి. సో ఎన్డీఏకు ఈ పీకే ఇన్ని రోజులు బ్యాకెండ్ లో ఉండి స్ట్రాటజీలు ఇచ్చింది. ఇప్పుడు పార్టీని తీసుకొచ్చి పెట్టి
ఆ రకంగా సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. జనస్వరాజ్ పార్టీకి 24,000 ఓట్లు వచ్చినాయి. ఆర్జేడీ అభ్యర్థి 4,000 ఓట్లు తక్కువ పడ్డాయి. సో జై జనస్వరాజ్ పార్టీ. ఈ ఎన్డీఏ అభ్యర్థులు గెలవడానికి కావాల్సిన ఈ మ్యాజిక్లు ఏవైతే కావాలనో అన్ని మ్యాజిక్లు చాలా పకడ్బందీగా ఒక స్క్రిప్ట్, ఒక డైరెక్టరు, ఒక సినిమా డైరెక్టర్ స్క్రిప్ట్ అయితే పకడ్బందీగా రాస్తాడు, అంత పకడ్బందీగా ఉంది. అయితే ఆ పకడ్బందీలో కూడా ఇంకొకటి కూడా చెప్పే ప్రయత్నం చేసుకోవాలి మనకు. ఉదాహరణకి ఎవరైనా బీజేపీ 90 ఉండే, ఈ 90 ప్లస్ ఎల్పిజి 89 ప్లస్ ఎల్పిజి 19 ఎంత 108. 108 హెచ్ఏఎంఎస్ 5, 108 5 113, 113 4 ఇవి 113 4 117, 117 ఇట్లా 117 సీట్లు బీజేపీకి జేడీయూ తోటి సంబంధం లేకుండానే 117 118 సీట్ల వాళ్ళ దగ్గర, అంటే 122 అయితే మనకి అక్కడ అధికారంలో ఉండొచ్చు. సో 117 118 సీట్ల వరకు బీజేపీ వితౌట్ జేడీయూ తోటి తెచ్చుకోగలిగింది. అంటే ఈ మ్యాజిక్ అయితే ఇంకా అద్భుతమైన మ్యాజిక్. ఎందుకంటే జేడీయూలో మన సీఎం సాబుండుగా నితీష్ కుమార్ 2020లో ఎన్డీఏలో గెలిచిండు. 2022లో మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి ఇండియా కూటమితో జతగట్టి, మహాగఠబంధన్తో జతగట్టి అధికారంలో ఉన్నాడు. దాని తర్వాత సరిగ్గా ఎన్నికల ముందు మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చిండు. ఎట్లాంటి గోడదుంకుల్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ బీజేపీకి ఒక పట్టు ఉండాలి. గతంలో ఎప్పుడు 90 సీట్లు 89 సీట్ల దగ్గరికి బీజేపీ రాలేదు. లాస్ట్ టైం 2020లోనే 74 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు దానికి కావాల్సిన బీజేపీకి, దాంతోపాటు మిగతా మిత్రపక్షాలు వితౌట్ జేడీయూ అది అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన కొన్ని సీట్లను సమకూర్చుకున్న స్క్రిప్ట్ రైటర్ బై ఈసీ అంటారా, మోడీ అంటారా, షా అంటారా, మీ ఇష్టం ఎవరని అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.